కానీ మీ సైనికులకు చెప్పండి రజాకార్ల లెక్క వ్యవహరిస్తున్నారు. ఒకసారి నిజంగా మీకు ఏమాత్రం సోషల్ మీడియాలో మీకు అవగాహన ఉంటే ఒక్కసారి కామెంట్లు చూడండి. తెలంగాణ మహిళల్ని కించపరుస్తున్నారు. అందరు ఏడ్చేటోళ్ళే ఉండరు, నాలాగా తన్నేటోళ్ళు కూడా ఉంటారు. బరాబర్ మేము చాకలైలమ్మ వారసులమే. అనవసరంగా తన్నించుకోకండి, మా దగ్గర తన్నించుకునేదాకా తెచ్చుకోకండి. వన్స్ ఈ 2 సంవత్సరాలు అయిపోయినాక మాత్రం ఆ విగ్రహాలు ఉండవు, ఈయన ఉండడు, అసలు ఏపీకి సంబంధించిన ఏ వ్యక్తిని కూడా ఇక్కడ ఉంచనీయం. తెలంగాణకి చాలా ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా ఇచ్చిండు, చాలా తీసుకున్నాడు కూడా, చాలా తీసుకున్నాడు. ఆ తీసుకున్నవి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. అవి మెల్లమెల్లగా బయటకు వస్తాయి. ఇచ్చినవి పబ్లిక్లో ఫోటో దింపి ఇచ్చారు కదా, అవి అవి ఈజీగా తెలిసిపోతాయి. తీసుకున్నవి కూడా ఆధారాలతో సహా బయట పెడుతున్నాము, ఖచ్చితంగా బయట పెడతాము. అవి కూడా ఆధారాలతో సహా వచ్చినప్పుడు ఇచ్చింది ఎంత తీసుకున్నది ఎంత అనేది అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో ఉంటూ మీరు ఆంధ్ర సైడ్ మాట్లాడుతూ మా తెలంగాణను తిడుతున్నారు కదా, మీకు అంత అభిమానం ఉంటే ఇక్కడ ఉండడం ఎందుకు? మరి మీరు వెళ్ళిపోండి ఆంధ్రాకి, మేమేం ఆపట్లేదు కదా, మీకు సంఖ్యలేసి ఆపట్లేదు కదా, మీరు వెళ్ళిపోవడమే మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. మరి మనము అన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా మనం తెచ్చుకున్నాం కదా, మరి వీళ్ళే నేర్పిస్తే మనం అంత కొట్లాటలు మనకెక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళు నేర్పించిరా మనకి? ఈ ఉద్యమాలు వీళ్ళు నేర్పించిరా? వీళ్ళు ఉద్యమాలు నేర్పించేటట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రం రాకపోయేది కదా. వాళ్ళు సమైక్యాంధ్ర కోసం వాళ్ళు కొట్లాడిరు కదా, వాళ్ళు సమైక్యంగానే ఉండేటోళ్ళం. ఈరోజు ఆంధ్రప్రదేశ్గానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది? మరి వీళ్ళ నుంచి మేము నేర్చుకున్నామా? వీళ్ళు ఎవరు తాగుబోతులో, ఎవరు కోడికూత వరకు లేస్తారో మనకు అందరికీ తెలుసు. ఎవరు రైతులు ఎవరు కష్టపడతారో కూడా, ఎవరు పండిస్తారో కూడా మనకు బాగా తెలుసు. కాయా కష్టం చేసి మనం బతికినాము. మనము గత 400 సంవత్సరాల నుంచి మనము అనగారిన చాలా వ్యవస్థలకి మనము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ రాచరిక వ్యవస్థలకి మనం పులి స్టాప్ పెట్టి ఈరోజు తెలంగాణను తెచ్చుకున్నాం. ఎంతోమంది రాజ్యాధికార పార్టీలను మనం తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అవకాశం లేక ఆయన విగ్రహం పెట్టుకుంటలేడు, కానీ లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన విగ్రహం కూడా పెట్టుకుంటాడు. అంత మేధావి ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు, నెక్స్ట్ రేపు జనసేన పార్టీ మీటింగ్ పెట్టబోతున్నాడు. ఏపీ వాళ్ళకి ఫ్రీ, నేను చెప్తున్నా కదా, టోల్ గేట్ ఫ్రీ ఉంటుంది వాళ్ళకి. ఎవరైనా ఎప్పుడైనా ఎంటర్ అవుతారు, ఏమైనా జరుగుతాయి ఈ 2 సంవత్సరాలలో. కానీ వన్స్ ఈ 2 సంవత్సరాలు అయిపోయినాక మాత్రం ఆ విగ్రహాలు ఉండవు, ఈయన ఉండడు, అసలు ఏపీకి సంబంధించిన ఏ వ్యక్తిని కూడా ఇక్కడ ఉంచనీయం. మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇక తమ్ముడు చెప్తున్నాం కదా, ఒకటే మాట, మీరు మోహన్ బాబుని ఎట్లా తమ్ముడు అన్నారో మేము మిమ్మల్ని అదే చెప్తున్నాము. కానీ మీ సైనికులకు చెప్పండి రజాకార్ల లెక్క వ్యవహరిస్తున్నారు. ఒకసారి నిజంగా మీకు ఏమాత్రం సోషల్ మీడియాలో మీకు అవగాహన ఉంటే ఒక్కసారి కామెంట్లు చూడండి. తెలంగాణ మహిళల్ని కించపరుస్తున్నారు. అందరు ఏడ్చేటోళ్ళే ఉండరు, నాలాగా తన్నేటోళ్ళు కూడా ఉంటారు. బరాబర్ మేము చాకలైలమ్మ వారసులమే. అనవసరంగా తన్నించుకోకండి, మా దగ్గర తన్నించుకునేదాకా తెచ్చుకోకండి. వీళ్ళు నేర్పించిరా మనకి? ఈ ఉద్యమాలు వీళ్ళు నేర్పించిరా? వీళ్ళు ఉద్యమాలు నేర్పించేటట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రం రాకపోయేది కదా.